చూస్తున్నాం. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఉన్న ఆయన ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఇంట్లోకి చొరబడి అద్దాలు, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. అరవింద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంటికి టీఆర్ఎస్ జెండాను కూడా కట్టారు. 100 మందికి పైగా ఈ దాడిలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఈ దాడిలో జాగృతి కార్యకర్తలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దాడి జరిగిన సమయంలో అరవింద్ నిజామాబాద్ లో ఉన్నారు. అరవింద్ నివాసంపై దాడిపై చర్యపైన ఇదే అంశం పైన ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కుల అహంకారంతో మాట్లాడుతున్నది. విపరీతమైన కుల అహంకారం అయిపోయింది వీళ్ళకి. ఈ కేసీఆర్, కవిత, కేటీఆర్ కి విపరీతమైన కుల అహంకారం అయిపోయింది. ఇది కుల అహంకారం తప్ప ఇంకేం కాదు. ఇది నిలబడమారా, నిలబడొచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఎవరిని బెదిరిస్తున్నావు? కమ్ అండ్ కంటెస్ట్ ఇన్ 2024 అగైన్. ఎవరు తల్లిని అటాక్ చేసి హక్కు ఇచ్చిండు నీకు? పోతాను, మాట్లాడదాం, ఫోన్లో మాట్లాడదాం. నా తల్లిని అటాక్ చేసి హక్కోరిచ్చిండ్రు. పెద్ద మహిళ అని పొంకనాలు కొట్టుకుంటావు కదా. 70 సంవత్సరాల మహిళ మీద అటాక్ ఎట్లా చేస్తావు నువ్వు? నీ కులాహంకారం ఏంది? కులమస్తి ఏంది మీ ఇంటి వాళ్ళకి అందరికి? ఏం దొరపాలని అనుకుంటున్నా? ఇంకా ఏం చీటింగ్ కేసేస్తావు నా మీద? 178 మంది పసుపు రైతులు నామినేషన్లు వేస్తే 71 మంది ఒఫీషియల్ గా భారతీయ జనతా పార్టీ కండువాలు కప్పుకున్నారు. 178 మంది క్యాండిడేట్ల ఇప్పటి వరకు 71 మంది భారతీయ జనతా పార్టీ కండువాలు కప్పుకున్నారు పసుపు రైతులు. నువ్వేం నా మీద చీటింగ్ వేసావు? మీ అయ్య మీద వేసుకో. నీ మేనిఫెస్టోలు మొత్తం చీటింగే. మీ అయ్య ఇల్లు ధ్వంసం చేయపో. రైతులు గుంపులుగా భారతీయ జనతా పార్టీ వైపు వస్తుంటే నువ్వేం చీటింగ్ కేసేస్తావు? వంకాయ వేసుకోపో. ఏ కోట్లు వేసుకుంటావు వేసుకోపో. నా తల్లిని అటాక్ చేసి ఆ కోడిచ్చిండు. నీ కులాహంకారం ఏంది ఇది తెలంగాణలో? కాంగ్రెస్ తో అరవింద్ టచ్ లో ఉన్నాడు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. అలా టీఆర్ఎస్ లో టచ్ లో ఉన్నాడే. ఆ టీఆర్ఎస్ వాళ్ళు కూడా టచ్ లో ఉంటారు. దిశ మీటింగ్ లో టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉంటారు.
ఫోన్ చేసి చెప్పిండు ఇట్లా చేసింది అని ఫోన్ చేసి అడిగి నేను చెప్తున్నా కదా కుల్లా చెప్తున్నా. ఇప్పటికి చికెన్ అయితే మళ్ళా అదే ప్రశ్న అడుగుతావు అంటే కాంగ్రెస్ వాళ్ళే మీకు ఫోన్ చేశారు. అంటే ఫోన్ చేసి అడిగారు. ఈమె ఫోన్ చేసింది మా అధ్యక్షుడికి. అంటే మా ఉన్నారు దోస్తులు, అన్ని పార్టీలలో దోస్తులు ఉంటారు. మాకు టీఎంసీలు ఉంటారు, శివసేనలు ఉంటారు, అన్నిట్లో ఉంటారు. ఈమె కులాహంకారం ఏంది అంటున్నా నేను. ఏం కులాహంకారం? దమ్ముంటే రావమ్మా పోటీ చెయ్యి. ఏం మాట్లాడినా నేను ఏం డిరెక్ట్ మాటలు మాట్లాడినా? మీ అయ్య చెప్పినట్టు నేను మాట్లాడినా. మీ అయ్యని కొట్టినావా? మరి మీ అయ్యని చెప్పుతోడు కొట్టినావా? మీ అయ్యని చెప్పుతోడు కొట్టినావా? నీ కులం బాగా కులం అహంకారం ఎక్కువైపోయింది వీళ్ళకి, అంతే. మేము ఖర్గేని కలిసినట్టు ఆరోపణ చేయలేదు, నేను చేయలేదు. నాకు ఫోన్ కాల్ వచ్చి చెప్పారు, ఒకళ్ళు చెప్పారు. ఈ కేసీఆర్ కూడా బీజేపీ వాళ్ళు ఫోన్ చేసి ఈమెకి అని ఆయన చెప్పిండు. నాకు కూడా తెలిసింది, నేను చెప్పిన. కలిసిందని ఆమె చెప్పుకోవాలి, నాకేం తెలుసు. ఫోన్ కాల్ చేసిందని నేను చెప్పిన, నాకు తెలిసింది నేను చెప్పిన. నేనేం డిరగేట్ వర్డ్స్ మాట్లాడినా? నిన్ను మా తల్లి గారిని అటాక్ చేసి హక్కు ఓడిచ్చిండు. మీ అయ్య ఇచ్చిండా? నీ అయ్యని కొట్టినవా చెప్పుతోటి? నీ కులాహంకారం సంగతి ఏంది? మీరున్నారెంత రాష్ట్రంలో? మీరు చేసే దుర్మార్గం ఏంది? దౌర్జన్యం ఏంది? ఇంకా మహిళల మీద 70 సంవత్సరాల తల్లి మీద ఇతర మహిళల మీద దాడి చేసేదేంది? దేవుడు పటాల వల్ల కొట్టుడేంది? ఇల్లు ధ్వంసం చేసుడేంది? ఇది కేవలం కులాహంకారం, దురదనం. చేస్తారు, పార్టీతో ఉన్నది, పార్టీ కంప్లైంట్ చేస్తారు, అన్ని చేస్తాం. ఎందుకు ఏం చేయకుండా ఏమి పెట్టాం. ఇట్లా చూపించిపోయాడు కదా మోదీ గారు, ఇట్లా చూపించిపోయాడు కదా నరేంద్ర మోడీ గారు. ఇట్లా చూపించిపోయినాక ఏమన్నదండి, చేసేటోళ్ళు చేస్తారు టైంకి. ఫుల్లా ఇట్లా చూపించిపోయాడు కదా. ఐ కెన్ సీ. ఇస్ దేర్ ఎన్ఐ హియర్? పంపిస్తా అన్నారు. నేను ఆమె బాధను అర్థం చేసుకుంటా, ఆమె రాజకీయ ఆవేదనని. ఐ కెన్ అండర్స్టాండ్ శ్రీమతి కవితాస్ her political career almost has come to an end, public career has come to an end. If she is willing to contest against me, she is more than welcome, and her party to make candidate for next year Lok Sabha polls. I mean Lok Sabha polls. Now that's I welcome the statement that she is going to contest against me. I welcome the statement. Let's contest again. Finally, she has agreed to my request of contesting against me. I will wait for notification of next Lok Sabha elections. And regarding the attack on my house, how dare does she attack my mother, 70-year-old mother, other lady members of the family, staff, damage my house, break all the different god idols, furniture. Who gave her a right? And the way she spoke about me, it only shows her arrogance out of her caste. There is loads of caste arrogance in this Kalvakuntla family. They look upon others, other castes, very low. How dare does she attack my mother? Please come and contest in 2024. I can't wait for 2024. I am in a hurry. I said she has called Congress president. For what, I don't know. She has called.
Maybe she was upset with her father. He did not invite her on the name change ceremony of TRS to BRS. Her father also said that she is in touch. BJP is trying to bring Kavita into BJP. Did she attack her father? Did she damage her father's home? Why did she react in such a manner? That means there is some sort of a factual, this is a factual incident, it means. షిండే ఇలా తనకు కూడా ఆఫర్ చేశారు అని అంటారు. షిండే అంత సీన్ లేదు మీకు. ఏకనాథ్ షిండే అంత సీన్ లేదు. ఏకనాథ్ షిండే బాల్ ఠాకరే తోటి పెరిగిండు. ఏకనాథ్ షిండే హిందువుల కోసం కొట్లాడిండు. ఏకనాథ్ షిండేకి ఒక చరిత్ర ఉన్నది. ఆయన వెనుక 45 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ పార్టీ ఆయన ఎన్నుకున్నది. ఉద్ధవ్ ఠాకరే ఐడియాలజీకి భావాజాలంకి వ్యతిరేకంగా పోతుంటే పార్టీ అంతా తిరగబడి ఏకనాథ్ షిండే దానికి నాయకత్వం వహించారు. భారతీయ జనతా పార్టీ శివసేన కలిసి ఎలక్షన్లు కొట్టినాయి. ఒక సిద్ధాంతం కోసం కొట్లాడినాయి. ఏకనాథ్ షిండే అంత మీకు ఏడుందా మేడంకి? మీరందరు మేడం అని పిలుస్తారు. అక్కకు అంత సీన్ ఏడుంది చెప్పుర్రి. ఇది కేవలం కులముతో కూడిన మస్తీ తప్ప ఇంకేం కాదు. ఇంగ్లీష్ చెప్పినాం కదా, హిందీలో కూడా కుల అహంకారము. ఇది కేవలం కుల అహంకారము. నేనేమి ఆమెను తిట్టలేదు, నేనేమి పరుస వాడలేదు. మల్లికార్జున ఖర్గేకి ఫోన్ చేసిందంట నాకు చెప్పిండ్రు అని కయ్యని లేస్తే మా ఇంటి వాళ్ళ మీద మహిళలను చూడకుండా మా తల్లిగారిని అటాక్ చేస్తే అంటే ఫోన్ నిజమేనేమో. ఎంక్వైరీ కానివ్వండి, కేసు ఎత్తే వేసుకోర్రి, ఎంక్వైరీ కానివ్వండి. ఎవరు వద్దన్నారు? ఏం చేస్తారండి పార్టీ నాయకులు? బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు. ఫోన్లు చేసారు. నేను దిశ మీటింగ్ నుండి చాలా ఫోన్లు ఎత్తలేదు. వాళ్ళందరూ సోషల్ మీడియాతో రియాక్ట్ అయినట్టున్నారు. సరే బయటికి పోయి మాట్లాడి ఏం చేయాలో కార్యాచరణ చేస్తాము. మోడీ గారు చెప్పారు కదండి. మళ్ళా మోడీ గారు ఉట్టిగానే మాట్లాడతారా? ఆయన మాట్లాడారు. అసలు ఆయన మాట్లాడిందంటే ఆలోచించాల్సిన విషయము. వెయిట్ అండ్ వాచ్. అది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను. దానికి కూడా లా అండ్ ఆర్డర్. ఇక్కడ మంత్రులు అక్కడ మంత్రులు ఏం చేస్తారో చూద్దాం, మాట్లాడదాము. ఇక్కడ కూడా భయపడుతున్నాడా? ఆయన నా మీద భౌతిక దాడులు ఫస్ట్ టైమా? నాకేం ఫస్ట్ టైం కాదు కదా భౌతిక దాడులు. ఇవాళ కల్వకుంట్ల కవితనే ఇవాళ చంపేస్తాము, నరికేస్తాము అని మాట్లాడితే సరే, ఆమె వచ్చి చంపుతుందా నన్ను? ఆమె ఒక్క ఆమె వచ్చి చంపుతుందా? గుండాలను చంపుతుందేమో. ఇంతకుముందు కూడా చంపింది. ఇది కుల అహంకారం విపరీతంగా అయిందండి తెలంగాణలో. అన్నిట్లో ఈ కుటుంబము మొత్తం అన్ని డిపార్ట్మెంట్లలో వీళ్ళ కులాన్ని ప్రోత్సహించి కేవలము అందరినీ చిన్న చూపుతో చూసి స్కూలు కాలేజ్ పిల్లలకి ఈ వీళ్ళ కులం వాళ్ళు బిజినెస్లు చేసుకుంటా క్యాంటీన్ బిజినెస్లు, పురుగుల మందులు పెట్టి ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి ఈ కుల అహంకారం అన్నది తెలంగాణలో విపరీతంగా అయింది. అన్ని కులాలని చిన్న చూపు చేసి చూస్తున్నారు. ఆఫీసర్లతోటి కాలు మొక్కించుకుంటారు. ఇతర కులం అన్న వాళ్ళు పెద్దోళ్ళైనా సరే మంత్రులైతే కాలు మొక్కించుకుంటారు. విపరీతమైన కుల అహంకారం అయిపోయింది. దీన్ని ఖండిస్తున్నా నేను. కుల అహంకారాన్ని ఖండిస్తున్నా. అద్దాలు వాళ్ళిపోతే అద్దాలు పెట్టుకుంటే పెద్ద పైన కారు అద్దాలు వాళ్ళు కొట్టిరట, ఇన్సూరెన్స్ వాడికి బొక్క. हिंदी में क्यों? इंग्लिश में भाई, इंग्लिश में दे दिया मैं. चलो बाजू में